రంగనాయక సాగర్ ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు అందించాలని మైలారం గ్రామ సర్పంచ్ సరితా హరీష్ కోరారు. వర్షాలు సరిగా కురవకపోవడంతో రైతులు పంటలు సాగు చేసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని ప్రాజెక్టులో నీటిని నింపి సాగునీటి సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలను సకాలంలో అందించి వ్యవసాయానికి ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. రైతులు ఇంత తీవ్రంగా కరువులు ఉన్నారో చూస్తే అర్థమవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రంగనాయక సాగర్ కానీ అనంతగిరి ప్రాజెక్టులకు నీళ్లు నింపి రైతులకు పంట పొలాలకు నీళ్ళు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. అలాగే ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర లేచి రైతు బీమాను బంద్ చేసింది. ఇంతవరకు కూడా రైతు బీమా వాళ్ళకి బీమా కట్టక చాలామంది రైతులకు బీమా అందడం లేదు. అలాగే రైతులకు పూర్తిగా రుణమాఫీ కూడా చేయడం లేదు. రుణమాఫీ కూడా పూర్తిగా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర లేచి రైతులకు వెంటనే నీళ్ళు ఇవ్వాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే రేవంత్ ప్రభుత్వానికి మేము హెచ్చరించేది ఏంటంటే తొందరగా